ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత ఏదనగా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని బిడ్డలుగా స్వీకరించబడిన మనము సర్వశక్తుని యొక్క యాజకులుగా పిలువబడుచున్నాము. ఈ భూలోకమంతటిలో అత్యున్నతమైన స్థానము దేవుని కొరకు దేవుని చేత నియమించబడి యెహోవాకు యాజకులుగాను పరిచారకులుగాను ప్రజల చేత పిలువబడుట ఎంతో గొప్ప ధన్యత. ఇది యాజకులుగా ఏ సమయంలో అయినా ఎట్టి పరిస్థితుల్లో అయినా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టవచ్చును. సమయోచితమైన సహాయము పొందగలము. రక్షింపబడిన మనము, ఇంకా రక్షణలోనికి రాని మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంకా అనేకుల నిమిత్తము దేవుని కృపాసనం వద్ద విజ్ఞాపన చేయుటకు బాధ్యత కలిగి యాజకులుగా పరిచారకులుగా మనము ఉండుటకు దేవుడు ఉదయకాలం మనల్ని పిలుస్తున్నాడు. అందును బట్టి మనమందరము యెహోవాకు యాజకులుగాను పరిచారకులుగాను గొప్ప బాధ్యత కలిగి అనేకుల్ని నిత్య జీవంలోనికి నడిపించుటకు మరియు గొప్ప బహుమానం పొందుటకు దేవుడిచ్చిన ఈ వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు. మీరు పరిశుద్ధ యాజకులుగా నమ్మకమైన పరిచారకులుగా నమ్మను నియమించి ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. నశించిపోయే అనేకులను రక్షణ మార్గంలోని నడిపించుటకు కృప దయచేయము. ప్రతి చోట సాక్షులుగా జీవించుటకు మమ్మల్ని నిలబెట్టుము. సులువుగా చిక్కులో పెట్టే ప్రతి పాపము నుండి మమ్మల్ని దూరస్తులుగా చేయము. నీ బిడ్డలకు క్షేమము, కాపుదల, సంరక్షణ, ఆరోగ్యము, పోషణ ఈరోజు మీరు దయచేయమని వేడుకొంచున్నాం. మీకే స్తోత్రములు, మీకే స్తుతి చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీ నామానికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక.